ఆపి అదాలత్లో అరుణ్ శౌర్య గారి మీదున్న ఆరోపణ, ఈయన రాజకీయాల్లోకి అస్సలు సరిపోరు. శౌర్య గారు, ప్రజలేమంటున్నారంటే మీరు చాలా మంచివారు, చదువుకున్నవారు, మీలాంటి వాళ్ళకి ఎందుకు ఈ రాజకీయాలు అంటున్నారు? ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. నేను జర్నలిజంలో ఉన్నప్పుడు అందరూ అనేవారు, ఈయన చాలా అకాడమిక్గా ఉన్నారు, ఈయన జర్నలిస్ట్ కాదు అని, ఈయన ఈ పనికి పనికిరారు అనేవారు. కాబట్టి ఇప్పుడు మీరు అనుకునేది ఏమిటంటే రాజకీయాల్లో చదువు రాని వాళ్ళు మాత్రమే ఉండాలన్నట్టుగా ఉంది. అది మీ అభిప్రాయం. మీ పార్టీలో ఉన్న కొంతమంది ఏమంటున్నారంటే వీళ్ళు పారాషూట్ నుంచి దిగి రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు, జీవితాంతం పుస్తకాలు రాస్తూ రాజ్యసభ ద్వారా పార్లమెంట్కి వచ్చి మినిస్టర్ అయిపోతున్నారు అంటున్నారు. పారాట్రూపర్స్ ఆర్మీలో చాలా బాగా పనిచేస్తారు, యూస్ఫుల్గా ఉంటారు. ఈ విషయం మీరు చెప్పింది కరెక్టే. మనలో ఉన్న కొంతమంది జనరల్ ఎలక్షన్స్లో గెలవడం లేదు. వారిలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు కూడా ఉన్నారు. ఆయన రాజ్యసభ ద్వారానే వచ్చారు. అందుకనే లోక్సభలో గెలిచి వచ్చేవాళ్లు అనంత్ కుమార్ లాగా మీతో పాటు ఉన్న మంత్రి వాళ్ల పార్టీ ఇంటర్నల్ ఫోరమ్స్ మీద ఆరోపణలు వేశారు. ఒకవేళ మేము ఎలక్షన్లో ఓడిపోతే శౌర్య గారి పాలసీల వల్ల ఆయన పుస్తకాలు రాయడానికి వెళ్ళిపోతారు, మేమేం చేయాలని అడుగుతున్నారు. నిజానికి అనంత్ కుమార్ నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయన నా గురించి అలాంటి ఎగ్జాంపుల్ చెప్పుండొచ్చు. ఆయన చెప్పింది కరెక్టే. నేను ఈసారి 17 బుక్స్ కాదు 18 బుక్స్ రాసి పూర్తి చేశాను. 19వ బుక్ నిన్నే కంప్లీట్ చేశాను, నేషనల్ సెక్యూరిటీ గురించి. నాకు పుస్తకాలు రాయడం అంటే చాలా ఇష్టం. నేను జీవితంలో తెలుసుకున్న అతిపెద్ద రహస్యం ఏమిటంటే మనం ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా ఇంకో ప్రొఫెషన్ కూడా రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఒకటి ఎప్పుడు దెబ్బ కొడుతుందో తెలియదు. అరుణ్ గారు, మీరు మినిస్టర్గా ఉన్న కాలంలో కూడా ఒక క్రుసేడర్లా పనిచేస్తున్నారని ఒక ఇంప్రెషన్ ఉండేది. ఇలా మాట్లాడే వాళ్ళని ఎప్పుడైనా పనిలోంచి తీసేస్తారన్న భయం ఎప్పుడు మీలో రాలేదా? లేదు సార్, యాక్చువల్గా ప్రెస్సే చెప్తూ ఉంటుంది పోర్ట్ఫోలియోని లాక్కుంటారు, ఈసారి డ్రాప్ చేస్తారు అని. ఇది అటల్ గారు, అద్వానీ గారు ఇచ్చిన సపోర్టే. అందుకే వాళ్ళు నన్ను డ్రాప్ చేయలేదు. ఒకవేళ డ్రాప్ చేస్తుంటే ఏం చేస్తుండేవాళ్ళు? అప్పుడు 19వ పుస్తకాన్ని ఇంకా ఫాస్ట్గా పూర్తి చేస్తుండేవాడిని. నేనిప్పుడు మిమ్మల్ని అడగాలనుకుంటుంది, రాజకీయంలో నిజాయితీ అనేది ఇంకా ఉందా? అందరూ పిచ్చివాళ్ళు అనుకుంటున్నారా? దీనికి మీ సమాధానం ఏంటి చెప్పండి. లేదు లేదు, ఎవరూ మూర్ఖులు కాదన్న విషయం వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా నేరం ఆరోపిస్తున్నారు. శౌర్య గారు, ఇలాంటి ఆరోపణలు వేసేటప్పుడు మీరు మీ మనసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? మళ్లీ గనక ప్రభుత్వం ఫామ్ అయితే మళ్లీ డిస్ఇన్వెస్ట్మెంట్ పని చేస్తారా? లేదు, అటువంటిదేం లేదు. ఒకవేళ అటల్ గారు, అద్వానీ గారు చెప్తే నేను చేస్తాను, లేకపోతే ప్రయోజనం ఏముంటుంది? నేను మీతో అదే చెప్పాను. హానెస్ట్గా ఉన్నవాళ్ళు, నాలాగా మీలాగా సుజిత్ గారిలాగా ధైర్యంగా ఉన్నవాళ్ళు చేసేస్తారు. కానీ మిగతా వాళ్ళు నేను రిటైర్ కాబోతున్నాను అంటారు 2 సంవత్సరాల్లో. నేనొక ఆఫీసర్. ఇప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకుంటే దానికి ఎంక్వైరీ ఉంటుంది, ఫైల్ని తోసేద్దాం అనుకుంటారు, కమిటీ ఉంటుంది. అదే జరుగుతోంది. ఇప్పుడు మీరు డిఫెన్స్ పర్చేస్లో చూసుకున్నారంటే కేవలం ఇండియాలోనే 20 కోట్ల రూపాయల వరకు డిఫెన్స్ మినిస్ట్రీ రిటర్న్ చేస్తుంది. 10 కోట్లు రిటర్న్ చేస్తారు. ఆర్డర్స్ ప్లేస్ చేయడం కుదరదు. ఒక్కొక్క వెపన్ సిస్టమ్ని ఆర్డర్ చేయడానికి 1 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అందువల్ల దాని రిజల్ట్ ఏమిటంటే అది కూడా నిజాయితీగా ఉన్నవాళ్లకే. కానీ అవినీతిపరులకు దీనివల్ల ఏ సమస్య లేదు. వెంటనే ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్లకు తెలుసు ఈ క్రిమినల్ కేసులో ఏదీ జరగదు అని. కానీ నిజాయితీపరులు నాకు ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు అని భయపడుతుంటారు. భయం ఉంటుంది. సరే వదిలే అంటారు. ఒక వ్యూయర్ మెయిల్ పంపించారు. వాళ్ళు ఏమన్నారంటే అరుణ్ శౌర్య చాలా చక్కగా కవితలు చెప్తారు, ఆయన డైలమాలో ఆయన మీద తప్పుడు ఆరోపణలు వేసేటప్పుడు ఆయన దాన్ని ఎలా ఫేస్ చేస్తారని అడుగుతున్నారు. ఈ చిదంబరం గారు చెప్పేటటువంటి ఈ నేరారోపణలో ఇన్కీ हाँ को हाँ न समझो, इनकी ना को ना न समझो, कोई और ही बोल रहा होगा, इनकी जुबान को इनकी जुबान न समझो.